పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మా సరిత. గురుగారు, తదుపరిగా మిథున రాశి గురించి చెప్పండి. అయ్యి బాబాయ్, మిథున రాశి అంటే సూపర్ ఉందన్నమాట. మిథున రాశి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మనం. వాళ్ళు కాలుకేస్తే మడికేస్తే కాలుకేసేస్తారు. ఈ మిథున రాశి వాళ్ళకి గురుడు అస్సలు బాగుండలేదు. కోర్టుల చుట్టూ తిరగాల, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల, అందులో డౌటే లేదు. అంటే వీళ్ళు తప్పులు చేసామండి అంటే తప్పులని కాదు, మీరు తప్పులు చేసినా చేయకపోయినా గ్రహాలు దాని డ్యూటీ అవి చేస్తాయన్నమాట. ఇకపోతే ఆదాయాలు తిరుగులేదు వీళ్ళకి. మిథున రాశి వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. తర్వాత చదువులు, వీళ్ళు అసలే మేధావులు. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ను రాసిందే వీళ్ళు. బుధుడు బుద్ధిమంతుడు, జ్ఞాని. కాబట్టి ఈ వాక్చాతుర్యం బాగా పెరిగిపోతుంది. భర్తలతో ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరు, నువ్వు ఎవరినన్నా కప్పులను చూడు, నువ్వు భార్య భర్తతో తక్కువ మాట్లాడాలి, భర్త భార్యతో తక్కువ మాట్లాడాలి. అలా ఉండాలి, అది పద్ధతి అనమాట. అలా కాకుండా వీళ్ళు ఓవర్గా వెళ్తే ఏమవుతుంది, ఓవర్గా వెళ్తే గొడవలు అవుతాయి, డిస్కషన్స్ అవుతాయి, గొడవలు అవుతాయి. అందుకని పెద్దలు అలా చెప్పారు. ఈ మిథున రాశి వాళ్ళు అదంతా వినరు అనమాట. మొత్తం ఫుల్గా ఉండి తర్వాత భర్తల్ని చాలా ఏపించుకొని తినేస్తారనమాట వీళ్ళు. ఈ నెల ఫిబ్రవరి నెల 2025 సంవత్సరంలో మిథున రాశి భర్తలను చూసి చాలా బాధపడాలి, జాలిపడాలి. ఎందుకంటే ఒక ఉతుకుతారనమాట ఈ ఆడవాళ్ళు. నెక్లెస్ పట్టరా అంటారు, ఇది పట్టరా అంటారు. వాడు పాపం 40 లక్షలు 50 లక్షలు ఎంతో కష్టపడి దాచుకుని వాళ్ళ అక్కలకి చెల్లెలకి ఏదో కొంచెం ఇద్దాం అనుకున్న డబ్బులను కూడా ఇళ్ళు కొనిపించేస్తారు వీళ్ళు. తర్వాత అసలే మొన్న సంక్రాంతికి వెళ్ళారు, శుభాలు చేసి వచ్చారు చక్కగా. అంటే కోడి పందాలు ఇవన్నీ ఆడేశారు బాగా. ఆ తర్వాత బ్రహ్మాండమైన డబ్బులు సంపాదించారు. మిథున రాశి వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు వీళ్ళు. వీళ్ళకి టాక్టిక్స్ తెలుసు, అవతల చేత పని ఎలా చేయించాలి. అందువలన అవతల వాళ్ళు చీటింగ్ అయిపోతారు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఎన్నోసారి అయినా సరే మిథున రాశి వాళ్ళ చేత చీటింగ్ అయిపోవడానికి ప్రజలు రెడీగా ఉంటారనమాట. కాబట్టి ఈ యొక్క మిథున రాశి రైతులు ఉన్నారు చూసావా, ఈ రైతులు రాజ్యస్థితిగతుడై రాహువు శుక్రుడితో కలిసి ఉన్నాడు. పెళ్ళం గయ్యాళైపోతుంది. వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అంతా కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా గయ్యాళులై ఇది పట్టరా అది పట్టరా అని ఒక ఉతుకుతూ ఉంటారనమాట. కాబట్టి దీంతో వ్యవసాయం వీడు ఇంకేం కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఇంట్లో అది బాధ, లవర్ బాధ. కాబట్టి అయినా సరే వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయంలో ఏమీ లాస్ లేదు. ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సేల్స్ అండ్ సర్వీసెస్ బ్రహ్మాండంగా చేస్తారు. కాబట్టి ఈ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియదు మొత్తం. అసలు ఈ మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం, ఈ నెల ఫిబ్రవరి నెల 2025 సంవత్సరంలో మొత్తం బట్టలే కొనేస్తారనమాట. తెగ బట్టలు కొంటారు. నూతన వస్త్రాలు కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వ్యయస్థితిగతుడైనటువంటి గురుడు బంగారాన్ని తాగట్టెట్టేసి బట్టలు కొంటారు వీళ్ళు. అంత గొప్పలు అనమాట. అంటే గురుడు వ్యయంలో ఉంటే బంగారం తాగట్టెట్టేసేయడమే. ఆ విధంగా చేపల రొయ్యల చెరువులు, తర్వాత కోల్డ్ స్టోరేజెస్, ఈ బిజినెస్లు బాగుంటాయి. కిరాణా షాపులు, ఆ తర్వాత హోటల్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా బ్యూటిఫుల్గా నడుస్తాయి అన్నమాట. అండ్ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా సన్మానించబడతారు. ఆందోళనలు బాగా వస్తాయి వీళ్ళందరికీ కూడా. కాకపోతే పేరు ఎక్కువ రాకూడదు, సన్మానాలు ఎక్కువ జరగకూడదు. ఇవి జరిగితే ఏమవుతుంది, గురుడు వ్యయంలో ఉన్నాడు, టెపేలని పైనుంచి కింద పడేస్తాడు. అంటే ఎక్కడి నుంచో పాత లవర్ వస్తుంది, వీళ్ళ ఇంట్లో కూర్చుని వాడి పరువు తీసేస్తుంది. దీనికి ఎవరు ఎగ్జామ్షన్ కాదు. అందువలన పెద్ద మహానుభావులనే మనం చూసాం. కాబట్టి ఈ విధంగా మిథున రాశి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా, చాలా చక్కగా ఉంటారు. ఇక విద్యార్థులు తీసుకోవాలా, అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. అంటే డిప్రెషన్ వచ్చేస్తుంది. వీడికి లెక్క రాలేదని డిప్రెషన్ వచ్చేది పాత తరంలో. ఇప్పుడు వీడికి లవర్ వాట్సాప్ చేస్తాడు, వాడు మెసేజ్ రాకపోతే వెంటనే మెసేజ్ రాలేదని ఒక 5 నిమిషాలు కూడా ఆగేటటువంటిది ఉండదు. సూసైడ్ అంటాడు అనమాట. ఆ టైపులో 5 నిమిషాలకే అది రాకపోతే ఏదో డెసిషన్ తీసేసుకుంటాడు. ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఫిబ్రవరి నెలలో ఎప్పుడూ ఉంటుంది వాళ్ళకి, ఫిబ్రవరి నెలలో ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన డిప్రెషన్లో వీళ్ళెళ్ళాలి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఫోన్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బలైపోతారు. ఎప్పుడైనా సరే నువ్వు చూడు, మిథున రాశి ఫోన్ నువ్వు తీసుకో,
ఆ ఫోన్లో కాంటాక్ట్స్లో వాళ్ళు సగం మంది పిచ్చోళ్ళు అయిపోయి ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళ డిప్రెషన్ అంతా వాళ్ళకి కొట్టి చెప్తా ఉంటారు. వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఆ డిప్రెషన్. వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఆగ్రా పాగలఖానాలో సగం మంది బాధితులను నువ్వు చూడు, నీ భార్యది ఏ రాశి, నీ ఫ్రెండ్ది ఏ రాశి అని అడుగు, మిథున రాశి అనే చెప్తారు వాళ్ళు. కారణం ఏంటంటే మిథున రాశి అంత గొప్ప అద్భుతమైనటువంటి రాశి. వాళ్ళు టెన్షన్ పడరు, ఇతరులకి టెన్షన్ ఎక్కిచ్చేస్తారనమాట. కాబట్టి ఆ విధంగా రాజకీయ నాయకులు ప్రేమలో పడతారు. రాజకీయ నాయకులు ఎక్కడన్నా సీట్ల కోసం, నామినేటెడ్ పోస్టుల కోసం తిరగాలి. కానీ ఫిబ్రవరి నెలలో శుక్రుడు రాహుతో కలిసి మేన్ రాశిలో ఉన్నప్పుడు వీళ్ళ పాపం ఏం ప్రయత్నించరు. వీళ్ళని ప్రేమల్లో వీళ్ళే ఇరుక్కుపోతారనమాట. కలకత్తా నుంచి వచ్చేస్తారు హీరోయిన్స్. ఆ విధంగా వీళ్ళు కొంచెము ఈ యొక్క సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇవి లేకుండా వాటిని బారిన పడకుండా ఈ మిథున రాశి వాళ్ళు చూసుకోవాలమ్మా. రైట్. మరి బాలేని వారికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? రెమెడీస్కి అర్ధాష్టమ కేతు ధడేలు మన తంతూ ఉంటాడు. కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలో పావు ఎప్పుడు ఉలవలు అనమాట. ఆ ఉలవలను తీసుకొని చక్కగా వీళ్ళు ఏం చేయాలమ్మా, ఉలవల్ని మనము చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాలను దానం చేయాలా. అలాగే గరిక గడ్డితో మనం చక్కగా ఏం చేయాలా, మనము ఓం గణేశాయ నమః అంటూ పూజ చేస్తూ ఉండ్రాళ్ళు కానీ లేదా మనము లడ్డూలు కానీ నైవేద్యం పెట్టాలి. చక్కగా ఒక రావి చెట్టుని సెలెక్ట్ చేసుకోవాలి. రోజు దానికి బకెట్ నీళ్ళు పోయాలి. ఉత్తుత్తు ప్రదక్షిణాలు చేస్తున్నారు. బుద్ధి లేని జ్యోతిష్కులు చెప్తున్నారు, బుద్ధి లేని భక్తులు వింటున్నారు. ఇద్దరు టోటల్లీ హోప్లెస్ లాగా చేస్తున్నారు. ఉత్తుత్తు ప్రదక్షిణాలు చేస్తే చెట్టుకి నీళ్ళు ఎవరు పోస్తారమ్మా? నీళ్ళు పోయాలి కదా. పోనీ నీళ్లు పోయమని చెప్తే ఏమండి ఒక్కరోజు చాలా అండి అంటారు. అంటే వీళ్ళ ఫలితాలేమో తెక్కావాలి. ప్రతిరోజు బకెట్కి నిర్మోహటంగా బకెట్ తీసుకుని వెళ్ళిపోయాలి. అది ఏంటనుకుంటున్నావు అసలు? రావి చెట్టు అంటే దేవతా వృక్షం. మన పాపాలను ఎలా లాగేస్తుంది. స్పాంజ్ ఎలా పెడితే నీళ్ళని ఎలా లాగేస్తుందో అలా కస మనం లాగేస్తుంది అనమాట. కాబట్టి ఈ యొక్క రావి చెట్టుకి నీళ్ళు పొయ్యాలా. శనివారం నాడు ఓం శనైశ్చరాయ నమః అంటూ మనము జపం చేసుకోవాలి. ప్రదక్షిణకి చేసుకుంటే నెంబర్ 1 హీరోస్ అయిపోతారు మిథున రాశి వాళ్ళు. అందులో ఏ డౌట్ లేదమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా.